ఎస్టీపీ, ఎస్డబ్ల్యూ అంటే ఏంటి? అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు? సపోజ్ 1 lakh పెడితే ఎవ్రీ మంత్ 500 వస్తుంది. 1 కోటి పెడితే 50,000 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఎంత తీసుకోవాలంటే అమ్మా, అంటే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తారో, ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా వెళ్తారో వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు హైలో ఉన్నప్పుడు పెట్టే పద్ధతి ఎస్టీపీ, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్, వెనక్కి తీసుకుని ఇది ట్రాన్స్ఫర్ ప్లాన్. మూడవది ఏమిటంటే అమ్మ డివిడెండ్. డివిడెండ్ ఇప్పుడు పేరు మార్చి ఐడిసిడబ్ల్యూ, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్డ్రాయల్ ప్లాన్. అంటే అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈరోజు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి బొనిగల సోల్మన్ గారితో ఉన్నామండి. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, దేవుడి దేవాల. సో లాస్ట్ టైం మనము ఎస్ఐపి గురించి మాట్లాడుకున్నాం సార్ మ్యూచువల్ ఫండ్స్లో. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఎస్టీపీ, ఎస్డబ్ల్యూ అంటే ఏంటి? అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు? గుడ్ అమ్మా. ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్లో నెల నెల లేదా వీక్లీ లేదా డైలీ మనం మదుపు చేయడాన్ని, అంటే ఇన్వెస్ట్ చేయడాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్ఐపి అంటారు. ఓకే. ఎస్ అంటే సిస్టమాటిక్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, పి అంటే ప్లాన్. ఓకే. ఓకే. కరెక్ట్గా దీనికి ఆపోజిట్ సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. ఇప్పుడు కొంతమంది పెద్ద వ్యక్తులు ఉంటారమ్మా, వాళ్ళకి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కట్టేంత సమయం ఉండదు. అవును. వాళ్ళ దగ్గర లంసం, ఏక మొత్తంలో డబ్బు ఉంటుంది. ఒక 50 లక్షలు, 10 లక్షలు, 1 crore సంథింగ్. వాళ్ళకి నీడ్ ఏమిటంటే ఇమీడియట్గా మనీ కావాలి వాళ్ళ అవసరం కోసం. బ్యాంక్లో పెట్టుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది, పోస్ట్ ఆఫీస్లో కూడా ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది. అలా మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏమైనా ఉందా? ఓకేనమ్మా. మ్యూచువల్ ఫండ్స్లో ఒకటేసారి మనం పెడితే 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, 50 కావచ్చు, 1 CR కావచ్చు. ఎవ్రీ మంత్ విత్డ్రా చేసేదాన్ని, క్రమ పద్ధతిలో విత్డ్రా చేసేదాన్ని సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్, అంటే ఎస్డబ్ల్యూపి అంటారమ్మా. ఓకేనమ్మా. అయితే ఇది ఎంత తీసుకోవాలి? ఇప్పుడు బ్యాంక్స్లో మనకి ఎంత వస్తుంది? 6% వస్తుంది. అంటే సుమారుగా సపోజ్ 1 lakh పెడితే ఎవ్రీ మంత్ 500 వస్తుంది. 1 కోటి పెడితే ఓకేమ్మా 50,000 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఎంత తీసుకోవాలంటే అమ్మా, అరౌండ్ 6 to 8% తీసుకోవటం మంచిది. అంటే మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలంలో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలంలో 10%, 12%, 15% వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ అనేవి గ్యారంటీ కాదు. ఒక్కొక్క సంవత్సరం, ఒక 2-3 సంవత్సరాలు కూడా నెగిటివ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఒక 6%, అంటే 1 crore పెట్టామనుకోండి, మంత్లీ 50,000, లేదంటే 10 లక్షలు పెట్టామనుకోండి, నెలకి 5,000. ఎస్డబ్ల్యూపి పెట్టుకుంటే ఏ డేట్ పెడితే మనకు ఆ డేట్ అకౌంట్లో నుంచి క్రెడిట్ అవుతుంది, మన అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. మిగతాది ఇప్పుడు 6% వస్తుంది, ఆ ఫండ్ 10% ఇచ్చిందనుకో, మిగతా 4% ఫండ్కి యాడ్ అవుతుంది. 12% ఇచ్చిందనుకోండి, ఇంకొక 6% యాడ్ అవుతుంది. నెగిటివ్ రిటర్న్ వచ్చిందనుకోండి ఆ సంవత్సరం, ఫండ్ తగ్గుతుంది. ఓకేనమ్మా. దీన్ని సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటారు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అమ్మా, మనకి మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్గా స్టాక్స్ కొంటే షేర్స్ మన డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయి స్టాక్స్. మ్యూచువల్ ఫండ్స్లో మనకి యూనిట్స్ ఉంటాయి మన అకౌంట్లో, ఫిజికల్గా కానీ డీమ్యాట్లో కానీ యూనిట్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ని యూనిట్స్ ద్వారా మనం చూస్తాం. ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్, అంటే ఎవ్రీ మంత్ డబ్బు తీసుకుంటున్నప్పుడు మన యూనిట్స్ సెల్ చేసి, మనం 5,000 పెట్టామనుకో, 10 lakhsకి ఎవ్రీ మంత్ 5,000 పెట్టామనుకో, 5,000 రూపీస్కి ఎన్ని యూనిట్స్ సెల్ అవుతాయో అన్ని యూనిట్స్ సెల్ చేసి మన అకౌంట్లో డబ్బులు వేస్తాం. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎస్డబ్ల్యూపిలో ఎవ్రీ మంత్ యూనిట్స్ తగ్గుతూ ఉంటాయి, మిగతా ఎక్కడ కూడా యూనిట్స్ తగ్గవు. ఎస్ఐపిలో యూనిట్స్ పెరుగుతూ ఉంటాయి, డివిడెండ్లో యూనిట్స్ అలాగే ఉంటాయి, ఎస్డబ్ల్యూపిలో మాత్రం యూనిట్స్ తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అమ్మా, మార్కెట్స్ డౌన్ అయినప్పుడు మనకి ఆ డబ్బు రావాలంటే ఎక్కువ యూనిట్స్ సెల్ చేయాల్సి ఉంటుంది. సో మార్కెట్స్ కరెక్షన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎస్డబ్ల్యూపి ఆపుకోవటం కూడా మంచిది. అంటే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తారో, ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా వెళ్తారో
వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు కరెక్షన్ టైంలో మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎక్కువ యూనిట్స్ సెల్ అవ్వాల్సి వస్తుంది మీకు డబ్బు రావాలంటే. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఎస్డబ్ల్యూపీలు ఎప్పుడు కూడా 6 to 8% తీసుకుంటే మంచిది. ఎస్టీపీ అంటే ఏంటంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఓకే. ఇక్కడ ఏమిటంటే అమ్మా, ఇప్పుడు మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మొన్న 74,000 టచ్ అయింది, ఇప్పుడు మళ్ళీ 72,000కి వచ్చింది. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మనం ఒకటేసారి లంసం ఏకమొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయడం కోసం మ్యూచువల్ ఫండ్లో సిస్టమాటిక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఎలా అంటే ఒకటేసారి 10 లక్షలు కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు, ఎంతన్నా కావచ్చు, మనం పెట్టినప్పుడు ఫస్ట్ లిక్విడ్ ఫండ్లో లేదా డెట్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసి, లిక్విడ్ అండ్ డెట్ అంటే ఏమిటి, ఈక్విటీ అంటే స్టాక్స్, లిక్విడ్ అంటే ఏమిటి, ట్రెజరీ బిల్స్ అంటే రిస్క్ తక్కువ ఉంటుంది. పెట్టి ఒక క్రమ పద్ధతిలో ఒక 6 నెలల పాటు, ఒక 9 నెలల పాటు ఈక్విటీలోకి ఇక్కడ అమౌంట్ పెట్టి, రిస్క్ తక్కువ ఉన్న దగ్గర అమౌంట్ పెట్టి, రిస్క్ ఎక్కువ ఉన్న దగ్గరికి సిస్టమేటిక్గా ట్రాన్స్ఫర్ చేయటాన్ని ఎస్టీపీ అంటారు. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటే ఇన్వెస్టర్కి రిస్క్ తగ్గించడం కోసం మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎస్టీపీ పద్ధతి యూజ్ చేసుకోవాలి. ఓకేనమ్మా. మార్కెట్స్ కరెక్షన్ వచ్చి మార్కెట్స్ బాగా 72,000 ఉంది సెన్సెక్స్, సపోజ్ ఒక 50,000కో 60,000కో వచ్చి కరెక్షన్ వచ్చింది అనుకో, ఒకటేసారి పెట్టచ్చు. హైలో ఉన్నప్పుడు పెట్టే పద్ధతి ఎస్టీపీ, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్, వెనక్కి తీసుకుని, ఇది ట్రాన్స్ఫర్ ప్లాన్. మూడవది ఏమిటంటే అమ్మ డివిడెండ్. డివిడెండ్ అంటే ఇప్పుడు పేరు మార్చి ఐడిసిడబ్ల్యూ, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్డ్రాయల్ ప్లాన్. అంటే యాక్చువల్గా డివిడెండ్కి ఏంటంటే ఫండ్కి లాభాలు వస్తే ఇచ్చేదాన్ని, లేదంటే స్టాక్స్కి కంపెనీస్లో స్టాక్స్కి లాభాలు వస్తే ఇచ్చేదాన్ని డివిడెండ్ అంటారు. డివిడెండ్ కొంచెం ఒక్కొక్కసారి నష్టాలు వచ్చినప్పుడు కూడా ఇస్తుంటారు, దాన్ని డివిడెండ్ రాంగ్ మెసేజ్ వెళ్తుందని పేరు మార్చారు. ఐడిసిడబ్ల్యూ, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్డ్రాయల్ ప్లాన్. ఇదేం చేస్తారంటే సపోజ్ మనం 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి, వాట్ ఎవర్ ఇట్ మే బి అమౌంట్ పెట్టాము. ఎస్డబ్ల్యూపీలో ఎంత తీసుకోవాలన్నది ఇన్వెస్టర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మంత్లీ ఎంత అవసరం ఉంది అంత. డివిడెండ్లో ఈ ఐడిసిడబ్ల్యూలో ఫండ్ మేనేజర్ యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఒక యూనిట్కి ఎంత ఇవ్వాలి అంటే పెట్టిన ఫండ్కి 6% ఇవ్వాలా, 5% ఇవ్వాలా, ఎవ్రీ మంత్ 8% ఇవ్వాలా అన్నది ఫండ్ మేనేజర్ యొక్క విచక్షణ బట్టి ఉంటుంది. అంటే ఒక్కోసారి డివిడెండ్ ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి తక్కువ రావచ్చు. అంటే గ్యారంటీగా ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలంటే ఎస్డబ్ల్యూకి వెళ్ళాలి. అయితే డివిడెండ్లో ఏమిటంటే మార్కెట్స్ కరెక్షన్ అయిన టైంలో, మార్కెట్స్ డౌన్ అయిన టైంలో ఫండ్ మేనేజర్ ఒక్కోసారి ఆపేస్తాడు కూడా. ఎందుకంటే డివిడెండ్ ఇస్తూ ఉంటే ఎన్ఏవి తగ్గుతూ ఉంటుంది, నెట్ అసెట్ వాల్యూ. అందుకని ఏం చేస్తాడంటే ఆపుతాడు కూడా ఒక్కొక్కసారి. అందుకే ఎస్డబ్ల్యూపీలో పెట్టినప్పుడు ఆపటం ఉండదు కాబట్టి ఎక్కువ యూనిట్స్ సెల్ అవుతూ ఉంటాయి ఎస్డబ్ల్యూపీలో పెట్టినప్పుడు. అందుకని నేనేమంటున్నాను, డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే హ్యూజ్ కరెక్షన్ వచ్చినప్పుడు సమ్టైమ్స్ ఆపాలి, ఎందుకంటే ఎక్కువ యూనిట్స్ సెల్ అవుతుంటాయి. డివిడెండ్లో అయితే ఏంటంటే ఫండ్ మేనేజర్ యొక్క విచక్షణ మీద ఇస్తూ ఉంటారు. అంటే ఎస్ఐపికి ఆపోజిట్ వే ఎస్డబ్ల్యూపీ. ఆల్ టైమ్ హైలో మార్కెట్లో ఉన్నప్పుడు మనం ప్రెడిక్ట్ చేయలేం ఏమవుతుందో. క్రమానుగుణంగా పెట్టే పద్ధతిని ఒక స్కీమ్లో పెట్టి ఇంకో స్కీమ్లో పెట్టేదాన్ని ఎస్టీపీ. అలాగే డివిడెండ్ అంటే ఐడిసిడబ్ల్యూ అంటే లాభాల్లో నుంచి కొంత ఇచ్చేదని డివిడెండ్. ఎప్పుడైనా కానమ్మా యూనిట్స్ ఒక్క ఎస్డబ్ల్యూపీలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా యూనిట్స్ ఒక్క యూనిట్ ఉన్నా కానీ మన దగ్గర ఉంటూనే ఉంటుంది, అది మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎస్డబ్ల్యూపీలో మాత్రం ఎవ్రీ మంత్ యూనిట్స్ తగ్గుతూ ఉంటాయి. ఓకేనమ్మా. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏమో వెల్త్ క్రియేషన్ కోసం, ఎస్టీపీ కూడా దీర్ఘకాలంలో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీలో ఏంటంటే అవసరానికి అనుగుణంగా డబ్బు తీసుకోవటం కోసం ఎస్డబ్ల్యూపీ. థ్యాంక్ యూ అండి. ఈ రోజు అయితే మనం చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి సార్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.